Yes, the question which is very important question, that is find direct common tangents. Find DCT, direct common tangents for these two circles. For these two circles. See, this is in the general form of the circle, which is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Please listen carefully. Very important problem. Number of times they asked in annual exam, not only in March annual exam, in supplementary also many times this was asked. So listen carefully. ఇది జనరల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే 2g వాల్యూ 22, ఇది మళ్ళీ చెప్పుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను నేను. 2g వాల్యూ 22, సో g వాల్యూ is 11 and 2f value is -4, so f value is -2 and c value is -100. This is the value of c, -100. Now center, so let this is the equation 1. So first circle అనుకుంటున్నాం కాబట్టి దాని సెంటర్ c1 అనుకుందాం. దట్ ఈస్ వాట్ -g, -f కాబట్టి -g, -f is equal to this is -11 and this is +2 and radius 1. దీని రేడియస్ కూడా ఫైండ్ చేద్దాం. r1 అనుకుంటున్నాను నేను. సో r1 is equal to రూట్ ఓవర్ ఫార్ములా రేడియస్ కి మనకు తెలుసు g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c is equal to రూట్ ఓవర్ g స్క్వేర్. g స్క్వేర్ అంటే 11 స్క్వేర్ 121 ప్లస్ f స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ will be +4 minus c, that is minus into minus plus 100 is equal to root over 120 200 and 224 plus 1 225. 225 root over ante 15. సో r1 15 వచ్చింది. అంటే ఫస్ట్ సర్కిల్ మనం ఏదైతే సర్కిల్ 1 అనుకున్నామో దాని సెంటర్ దాని రేడియస్ మనం ఫైండ్ చేసుకున్నాం. నౌ గో ఫర్ సెకండ్ సర్కిల్ చూద్దాం. సెకండ్ సర్కిల్ నేను ఇక్కడ కింద రాశా. So I am taking this is as equation number 2. Now same దీన్ని కూడా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తో కంపేర్ చేస్తే 2g వాల్యూ అనేది -22 అవుతుంది, g వాల్యూ అనేది -11 అవుతుంది. 2 1 ja 2 11 ja and 2f వాల్యూ అనేది 4 అవుతుంది. then f value is will be 2 2 ja 2 1 ja 2 2 ja 2 1 ja 2 11 ja. Now c value will be 100. సెకండ్ సర్కిల్ కాబట్టి సెంటర్ 2 అనుకుంటున్నా, c2 అనుకుంటున్నా. సెంటర్ ని ఫార్ములా సేమ్ -g -f కాబట్టి -11 will be +11 and 2 will be -2. this is second circle center c2 and second circle radius r2 అనుకుందాం. that is r2 is equal to root over same formula g square plus f square minus c, that is g square is 11 square 121 plus f square is 2 square 4 and minus c -100. so 121 plus 4 125 minus 100 will be 25, root 25, that is equal to 5. this is second circle radius r2 అనుకున్నాం. now మనకి ఇప్పుడు ఏవైతే సెంటర్లు రేడియస్ వచ్చినాయి ఇక్కడ రాస్తున్నా నేను. c1 is equal to we got -11, ఇక్కడ ఉంది and c2 is equal to this is the c2 11, -2 and r1 ఇక్కడ ఉంది 5 15. r1 is equal to we got 15 and r2 is equal to we got 5. now we have to find direct common tangents కదా. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కావాలి అంటే మనకు 3 కేసెస్ ఎగ్జిస్ట్. ఆ 3 కేసెస్ కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను మీకు. ఒక్క సెకండ్ లైన్ లో ఉంటే 3 కేసెస్ కి మాత్రమే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 3 కేసెస్ డయాగ్రామ్స్ విత్ కండిషన్ ఐ విల్ షో నౌ. ఆల్రెడీ వి డిస్కస్, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. లైక్ రీక్యాప్, జస్ట్ ఎ సెకండ్. yes, see here, if you observe these 5 types relative positions, 5 relative positions, these are 5 relative positions. I already explained. Here you can see 4 only. The 5th one is last here. This is 5th one. In 5th one there is no common tangent. In 4th one there is only one common tangent. In 3rd one, 2nd one, 1st one we get direct common tangents. Direct common tangents అంటే పై నుంచి ఒకటి కింద నుంచి ఒకటి ఉంటుంది. ఇవే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే. అండ్ సెకండ్ కూడా పై నుంచి ఒకటి కింద ఒకటి ఉంటుంది, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. థర్డ్ కూడా డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, పై నుంచి ఒకటి ఉంటుంది కింద నుంచి ఒకటి ఉంటుంది. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే ఇలా ఉంటాయి, ఇలా ఉండేటి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్.
సో ఈ 3 సర్కిల్స్ కి అంటే ఈ 3 పొజిషన్స్ కి దీస్ ఆర్ రిలేటివ్ పొజిషన్స్. ఇక్కడ రెండు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి, ఇక్కడ రెండు ఒకదానికొకటి టచ్ అవుతున్నాయి, ఇక్కడ రెండు ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఈ 3 పొజిషన్స్ కి మాత్రమే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఈ పొజిషన్స్ లో ఏ పొజిషన్ లో మనకి ఇచ్చిన సర్కిల్స్ ఉన్నాయో తెలియాలి అంటే we have to prove one of these 3. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అయితే సరిపోతుంది. సపోజ్ ఇది వచ్చింది అనుకోండి, ఇలా ఉన్నాయి అన్నమాట సర్కిల్స్, అప్పుడు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫైండ్ చేయొచ్చు. సపోజ్ ఇది వచ్చింది అనుకోండి, కండిషన్ మనం సాల్వ్ చేస్తుంటే ద క్వశ్చన్ ఈజ్ రాంగ్ ఆర్ దేర్ ఆర్ నో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని రాసేయడమే. సో ఖచ్చితంగా వాడు ఫైండ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అన్నాడు కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. ముందు we have to prove one of these 3. That's why we have here center 1, center 2 and radius 1, radius 2 separately. బట్ కండిషన్ ప్రూవ్ కావాలంటే C1 C2 డిస్టెన్స్ అన్నిట్లో కామన్, అది ఫైండ్ చేయాలి. తర్వాత R1 R2 ఎడిషన్ అన్నిట్లో కామన్, అది ఫైండ్ చేయాలి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఎగ్జిస్ట్ అయితే R1 మైనస్ R2 ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏది ఎగ్జిస్ట్ కాలేదంటే అప్పుడు R1 మైనస్ R2 కూడా ఫైండ్ చేయాలి. సో మొత్తానికి we have to find ఫస్ట్ C1 C2 డిస్టెన్స్, తర్వాత R1 R2 ఎడిషన్ చేద్దాం. చేస్తే ఏ పొజిషన్ వస్తుందో చూద్దాం. సో here C1 C2 distance, we have C1, we have C2. Let this is x1 y1 and this is x2 y2. C1 C2 is equal to formula, distance formula already we know, x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is equal to root over x2 minus x1 whole square means 11 minus into minus plus 11 plus 11 whole square plus y2 minus y1 minus 2 whole square. See, we have to find the value, that is by simplification you will get root over 500 కావాలంటే చేసుకోండి మీరు, ఆల్రెడీ మనం చేసాం. Now C1 C2 వాల్యూ వాట్ రూట్ 500 వచ్చింది. Now we have to find first R1 plus R2 చేసి చూద్దాం. R1 plus R2 is equal to R1 is 15, R2 is 5. 15 plus 5 value is what? 20. R1 plus R2 value is 20. దీన్ని స్క్వేర్ రూట్ లో రాయొచ్చు, దట్ ఈస్ వాట్ రూట్ ఓవర్ 400. రూట్ ఓవర్ 400 అన్నా 20 అన్నా సేమ్. రూట్ 500 బిగ్గా రూట్ 400 బిగ్గా కంపేర్ చేస్తే రూట్ 500 బిగ్, అంటే R1 plus R2 కంటే C1 C2 బిగ్. So we can conclude that C1 C2 is greater than R1 plus R2. I am writing in bracket, that is what? Root 500 is always greater than 20. 20 means what? In bracket I am writing 20 equal to root 400. Already నేను పైన కూడా రాస్తా, మళ్ళీ రాసి చూపెడుతుంది for clarity. Okay, so here we got C1 C2 greater than R1 plus R2 కాబట్టి there exists first case, first relative position exists. C1 C2 greater than R1 plus R2 means circles are not touching, not intersecting, neither touching nor intersecting, and one is away from another one. There is a position. So here you can write or not, that is your wish. I am writing here. Therefore circles are neither touching nor intersecting and one is away from another one. Therefore there exists ఈ పొజిషన్ కదా, I mean this position, right? ఈ పొజిషన్ కి మనకు 4 కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. రెండివి టోటల్ గా 4 కామన్ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అందులో 2 మాత్రం డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 2 ఏమో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. దేర్ ఎగ్జిస్ట్ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ and 2 transverse common tangents. So we have to find here 2 direct common tangents. Okay, so అవి మనం ఫైండ్ చేద్దాం. సో దానికోసం నేను ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇస్తున్నా చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ గా ఉన్న డయాగ్రామ్. సపోజ్ ఇది సర్కిల్ 1 అనుకుందాం, ఇది సర్కిల్ 2 అనుకుందాం. ఎప్పుడు రెండు సర్కిల్ ఈక్వల్ గా ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఉంటే అవి ఈక్వల్ సర్కిల్స్ అవుతాయి, సేమ్ రేడియస్ ఉంటుంది అనమాట. సో ఇవి మనకు కావాలి. ఇది C1, ఇది C2. మనం ఇప్పుడు డయాగ్రామ్ ఎలా డ్రా చేయగలిగామంటే కండిషన్ వచ్చింది కాబట్టి.
ఈ కండిషన్ త్రూ డయాగ్రామ్ ఇలాగే ఉండాలి. అదే ఇక్కడ ఈక్వల్ అంటే టచ్ అవుతూ ఉండాలి అనమాట. అందుకని మీకు కండిషన్స్ తెలిసి ఉండాలి, దానికి రిలేటెడ్ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో వీ హావ్ టు ఫైండ్ దీస్ టూ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. And this is R1 nothing but D1 and this is R2 nothing but D2. ఇంతకుముందు మనం పాయింట్ ఫైండ్ చేసాం కదా, పాయింట్ లేకుండా చేద్దాం, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి సార్ వీడియో మొత్తం బ్లర్ వస్తుంది సార్. అరే ఎక్సలెంట్ వస్తుంది రా. ఇక్కడ లేదు సార్ బానే వస్తుంది. right, see here these two are the direct common tangents. If you observe, we know if a line is tangent, radius is nothing but perpendicular distance. ఇటు కూడా తీసుకోవచ్చు నీ ఇష్టం, R1 D1. ఇటు కూడా తీసుకోవచ్చు నీ ఇష్టం, R2 D2 అవుతుంది. సో హియర్ ఈ కండిషన్ యూజ్ చేసి మనం ఈ రెండు టాంజెంట్స్ ఫైండ్ చేయొచ్చు. సో మనకైతే టాంజెంట్ ఈక్వేషన్స్ లేవు, జస్ట్ సర్కిల్స్ ఉన్నాయి అంతే. ఆ టాంజెంట్స్ ఈక్వేషన్స్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి నేనే తీసుకుంటున్నా. లెట్ y equal to mx plus c. Let y equal to mx plus c is one of the tangents. One of the tangents. Let y equal to mx plus c is one of the tangents. Okay. Since this is tangent, right? Then what is the condition? R equal to d, R equal to d. First circle ki cheyali, second circle ki cheyali. First circle ki cheddam. దానికంటే ముందు ఈ ఈక్వేషన్ నేను ఏం చేస్తున్నా, లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఎందుకు 3? ఆల్రెడీ 2 ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ తీసేసుకున్నాం ఫస్ట్ లోనే. సో దీని 3 అనుకున్నాం. ఇప్పుడు దిస్ 3 ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ ax plus by plus c equal to 0 ఫార్మ్, దట్ ఈస్ mx minus y plus c is equal to 0. ఇదైనా 3నే, ఇదైనా 3నే, ఏదైనా 3నే. దీన్నే ఇలా రాసుకుంటున్నాం మనం. ఓకే, దిస్ ఈజ్ టాంజెంట్ to, this is tangent to first circle తీసుకున్నాం, అంటే ఈ సర్కిల్ తీసుకున్నాం. therefore R1 is equal to D1. R1 అంటే మనం ఫైండ్ చేసి పెట్టుకున్నాం, ఫస్ట్ లో ఉంటుంది చూసుకోండి. R1 is nothing but 15 మనం ఫైండ్ చేసి పెట్టుకున్నాం, కానీ D1 లేదు. మరి వాట్ అబౌట్ D1? D1 అంటే సెంటర్ నుంచి టాంజెంట్ కి డిస్టెన్స్, అంటే సెంటర్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఐఎమ్ రైటింగ్ హియర్ D is perpendicular distance from C means center to tangent. Center to tangent అంటే సెంటర్ నుంచి ఈ టాంజెంట్ కి డిస్టెన్సే, పర్పెండిక్యులర్ డిస్టెన్సే D. సో D1 కాబట్టి ఫస్ట్ సర్కిల్ కి, D2 అయితే సెకండ్ సర్కిల్ కి. నువ్వు దేనైనా D1 D2 తీసుకోవచ్చు, దీన్నైనా D1, నీ ఇష్టం, అది ఏది తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. Now R1 equal to D1 na, R1 is nothing but 15 is equal to mod of. Why? Because perpendicular distance formula D equal to formula is what? A x1 B y1 plus C by root over A square plus B square. This is the formula, perpendicular distance formula. ఇక్కడ నుంచి డిస్టెన్స్ x1 y1 నుంచి లైన్ కి డిస్టెన్స్. ఇక్కడ x1 y1 అంటే నథింగ్ బట్ సెంటర్. మరి C1 ఏంటి? ఆల్రెడీ మనకు తెలుసు C1 ఏముందో, C2 కూడా తెలుసు మనకు. ఆ C1 నుంచి లైన్ కి డిస్టెన్స్ కాబట్టి C1 లో ఉన్న XY వాల్యూస్ ని మనము లైన్ లో XY ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నౌ వాట్ ఈస్ C1? ఐఎమ్ రైటింగ్ హియర్ C1 ఆల్రెడీ ఉంది, నేను మళ్ళీ ఒక్కసారి రాస్తున్నా. C1 is equal to, we have minus 11,2. This is center. ఈ సెంటర్ నుంచి ఈ టాంజెంట్ కి డిస్టెన్సే, ఈ సెంటర్ నుంచి ఈ టాంజెంట్ కి డిస్టెన్సే, నథింగ్ బట్ D1 గుర్తుపెట్టుకోండి. సో mod of A x1, A is M, x means x1 means minus 11 and minus y means y1, y1 means what? 2, that is 2 and plus C by root over A square M square B square, y coefficient minus 1 whole square, that is 1. So this is R1 is equal to D1. ఇప్పుడు anyone you can ask any doubt. ఇది క్లియర్ గా అర్థం అయితే ఇంకా మనకు మాక్సిమం క్వశ్చన్ సొల్యూషన్ ఈజీ అయిపోతుంది. ఇది ఫైండ్ చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సార్ డినామినేటర్ ఎట్లా వచ్చింది సార్? యువర్ డినామినేటర్ A square plus B square అంటే x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ స్క్వేర్ లో ఎడిషన్. ఇగో x కోఎఫిషియంట్ అంటే M square, y కోఎఫిషియంట్ ఇస్ -1 కాబట్టి -1 హోల్ స్క్వేర్ ఇస్ 1.
ఓకే ఫార్ములా బై ఫార్ములా. ఇంకా ఎవరైనా అడగచ్చు. యా లేదు అంటే నేను కంటిన్యూ చేస్తా ఇక. Yes, continuing. This is R1 equal to D1. Take as, or one more step I'm simplifying, that is 15 is equal to mod of, this is minus 11m minus 2 plus c by root over 1 plus m square. Take as equation number 4. Now R1 equal to D1 finish na. Now R2 equal to D2 I am doing. R2 is equal to D2. What is R2? R2 is 5. Already మనకి ఇక్కడ వచ్చింది. R2 is 5. 5 is equal to mod of same tangent కాకపోతే సెంటర్ మారింది ఇప్పుడు C2. What is C2? 11 comma minus 2. I'm writing here C2 is equal to 11 comma minus 2. జస్ట్ మనకు గుర్తుండడం కోసమే అక్కడక్కడ రాస్తున్నాను. లేదంటే డైరెక్ట్ మీరు చేసేయచ్చు. mod of A x1. సెంటర్ 2 లో ఉన్న x1 is 11. And here you have m into x means 11. M into 11 and minus y means minus 2, that is plus 2 plus c by root over a square plus b square same m square plus 1 ikkada vachindi ade vachestadi 1 plus m square. One more step simplification, s is equal 5 is equal to mod of 11m plus 2 plus c by root over 1 plus m square. Take as equation number 5. Now we have to solve these 4 and 5. Now I am doing what? 4 divided by 5. See, I am doing the continuation page. Yeah, I am doing what? 4 divided by 5. I am writing first these RHS. This by this. That is what? Mod of minus 11m minus 2 plus c by root over 1 plus m square. This is fourth one RHS by fifth one RHS. What is fifth one RHS? This only. Mod of 11m plus 2 plus c by root over 1 plus m square. So 4 by 5. RHS రాసేసా, ఇప్పుడు LHS రాస్తున్నా. 15 by 5. 15 by 5. These two will get cancelled. 5 1 ja, 5 3 ja cancel. Now remaining you will get what? This into 3. That is what I am writing here. Mod of minus 11m minus 2 plus c is equal to 3 mod of this one 11m plus 2 plus c. Please listen carefully. Similar question I will give as homework. That's why listen carefully. Now both side mod both will get cancelled. Remaining you will get minus 11m minus 2 plus c is equal to 3 into 11 33m, 3 into 2 6, 3 into c 3c. Now this is negative, take that side. 33m already positive, it will be again positive. 33 plus 11. So I'm taking first that side. You will get 33m ikkade undi, minus 11m attaste plus 11m అయిపోతుంది, plus 6 ikkade undi, minus 2 attaste plus 2 అయింది. And ఇక్కడ 3c ఉంది, c ఇటు వచ్చేస్తే 3c minus c is equal to 0. 33 11 44m, 6 plus 2 8 plus 3c minus c 2c. Now here you can take 2 common, that is 22m plus 4 plus c is equal to 0. 2 1 ja 2 kabatti c, 2 4 ja 2 22 ja. Now I am finding c value, that is minus 22m minus 4. ఈ రెండు వాల్యూస్ ని తీసుకెళ్తే c వాల్యూ వచ్చింది. Take this equation number 6. ఈ 6 ని తీసుకెళ్ళి you can substitute in 4 or 5. Substituting 6 in 5 ఎందుకంటే ఇక్కడ 15 లేదు కాబట్టి, ఇక్కడ 15 ఉంది పెద్దగా అవుతుంది, 5 చిన్న వాల్యూ. సో ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ 15 this 6 in equation number 5. Then what you will get? I will explain. See, so 5 equal to mod of 11m plus 2 plus 2 c value is what? Minus 22m minus 4 by root over 1 plus m square. Now I am continuing in this paper only. Now you can see
11m minus 22m will be minus 11m. 5 into ఇది తీసుకొచ్చేస్తున్నా root over 1 plus m square is equal to 11m minus 22m will be minus 11m plus 2 minus 4 will be minus 2 with mod. Now squaring on both sides, then you will get 5 square will be 25 of square root cancel 1 plus m square is equal to దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది మీకు. అంటే బోత్ మైనస్ ఉన్నాయి బోత్ ప్లస్ ఉన్నాయి అంటే a plus b whole square ఫార్ములా యూజ్ చేయాలి. సో a plus b whole square is a square, 11m whole square will be 121m square, and next 2 square will be 4, and next plus 2ab plus 2 to the 4 11 the 11 44m. సో ఇది దీని మాత్రం డౌట్ అడగండి దయచేసి, ఎందుకంటే a plus b whole square మాత్రమే. Now 25 1 25 and 25 into m square, that is 25m square is equal to 121m square plus 4 plus 44m. Now I'm taking these values that side. Why? Because 121 big, 25 small కదా, అది తీసుకెళ్తున్నా. 121 లో 25 తీసేయండి, అప్పుడు 96m square అవుతుంది. అండ్ ఇంకా m లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 44m వచ్చేస్తుంది. తర్వాత 4 ఇక్కడ ఉంది, 25 పోతే మైనస్ 21 అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే మీరు చేసుకోండి తర్వాత వీలుంటే, కానీ నేను ఇప్పుడు చెప్పేస్తున్నా ఎందుకంటే నాకు ఐ రిమెంబర్ ద వాల్యూస్, ఫ్యాక్టర్స్ నాకు గుర్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నా. వీ కెన్ రైట్ 96m square, we need plus big, right, plus 72m minus 28m I think. 72 minus 28 44 అండి, చూడండి ఒకసారి. 72 minus 28, 72 minus 28m minus 21 is equal to 0. Now I am taking from these two common 24m. ఎలా గుర్తుండాలి సార్ 24m కామన్ తీయడం అంటే సింపుల్. డేకి 24 hours, 24 hours 2 days అయితే 48 hours, 3 days అయితే 72 hours, 4 days అయితే 96 hours. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్. 22 1 జా, 22 3 జా, 24 4 జా. సో యూ కెన్ టేక్ 24m కామన్, అంటే ఇది 4 days కాబట్టి రిమైనింగ్ 4m is there, అండ్ 3 days కాబట్టి ప్లస్ 3 is there, m ఆల్రెడీ కామన్ కాబట్టి. అండ్ ఈ రెండిట్లో మనకు 4m plus 3 రావాలి కాబట్టి వీ కెన్ టేక్ మైనస్ కంపల్సరీ. అండ్ ఈ రెండింటి కామన్ గా ఉన్న మల్టిపుల్ ఏంటి అంటే 7 కామన్ తీస్తే 7 4 జా, 4 ఆల్రెడీ m ఉంది, మైనస్ కామన్ కాబట్టి ప్లస్ 7 3 జా is equal to 0. Now you'll get what? 4m plus 3 into 24m minus 7 is equal to 0. Now 4m plus 3 is equal to 0. 24m minus 7 is equal to 0. Now 4m is equal to minus 3. m is equal to minus 3 by 4. ఒకటి, this side I am writing 24m is equal to plus 7. m is equal to 7 by 24. 2 m వాల్యూస్ వచ్చినాయంటే 2 ఈక్వేషన్స్ వచ్చేస్తాయని అర్థమైపోయింది, 2 స్లోప్స్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, పుట్ దిస్ ఇన్ c వాల్యూ, c వస్తుంది అప్పుడు. put in 6, then I'm substituting in 6 c is equal to minus 22 into m minus 3 by 4 minus 4. సింప్లిఫై చేస్తున్నా, 22 3 జా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 23 జా 60, 66 by 4 minus 4 is equal to LCM చేస్తే 4 4 జా 16, అంటే 66 minus 4 4 జా 16 by 4. 66 minus 16 will be 50. So c is equal to 50 by 4. c వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఒక c వాల్యూ 50 by 4 వచ్చింది. అలా పక్కకు ఉంచేద్దాం. నా ఇంకొక c వాల్యూ కావాలంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకోటి వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, c is equal to minus 22 into m 7 by 24 minus 4. సింప్లిఫికేషన్ ఎక్కడ క్యాన్సిల్ చేయదు, సింప్లిఫై చేయాలి. 22 7 జా, సో 2 7 జా 14 140, 2 7 జా 14 154 minus 154 by 24 minus 4 by 1, 24 4 జా 96 ఇందాక చెప్పుకున్నాం మనం. సో minus 154 minus 1 minute పెన్ అయిపోయింది. యా
minus 154 and 24 4 is 96 కాబట్టి minus 96 by 24. 154 96 will be 250. 96 400 150 250 minus 250 by 24 is one more C value. ఇంకొక C value. So totally we got two C values. For this M value, this is the C value. For this M value, this is the C value. Now the last part, substitute this M and this C in this equation y equal to mx plus c, third equation. So see ఇక్కడ పెట్టేస్తున్న దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. Put m and c in third equation. What is third equation? Y equal to mx plus c. M is already we have m is what? Minus 3/4 is m. ఇక్కడ ఉంది minus 3/4. This is m value. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. Y is equal to mx. M is minus 3/4 into x plus c. C is 50/4 వచ్చింది మనకి ఇక్కడ plus 50/4. దాన్ని సింప్లిఫై చేస్తున్నా చూడండి. LCM is 4 కదా. Y is equal to minus 3x plus 50/4. ఈ 4 ని తీసుకురండి. 4y is equal to minus 3x plus 50. ఇప్పుడు ఈ 4y ని అటు తీసుకోపోకండి. ఈ మైనస్ 3x ని ఇటు తీసుకురండి. ఎందుకంటే మైనస్ ఉంది కదా. అప్పుడు ఏమైతుంది? దిస్ విల్ బి ప్లస్ 3x అండ్ ఆల్రెడీ అక్కడ 4y ప్లస్ 4y అండ్ 50 అటు పోతే మైనస్ 50 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఇంకొక డైరెక్ట్ కామన్ టాంజెంట్ కావాలి అంటే ఇక్కడ ఈ m ఈ c ని తీసుకోవాలి. అండ్ పుట్ m and c in equation number 3, that is y is equal to mx. M is 7/24. 7/24 into x and plus c. What is c? Minus 250/24. Minus 250/24. నేను ఎందుకు క్యాన్సిల్ చేద్దాం అంటే LCM ఈజీగా రావడానికి అనమాట. Now if we do LCM, y is equal to 24 is LCM. This will be 7x minus 250. 24 ఇటు వచ్చేస్తే 24y is equal to 7x minus 250. Now 24y తీసుకెళ్తే 7x minus 24y minus 250 equal to 0. So take Roman 1, take Roman 2. Therefore Roman 1 and Roman 2 are direct common tangents for the given circle. So this is the solution. మళ్ళీ చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఫామ్ లో మీకు ఫస్ట్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ ఈ లో సెకండ్ రోమన్ లో ఫోర్త్ క్వశ్చన్ ఉంటది. ఇది హోంవర్క్. సిమిలర్ క్వశ్చన్ కాకపోతే వాడు ఏమన్నాడు అక్కడ అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ అన్నాడు. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కి మరి దీని తేడా ఎలా తెలియాలి అని అంటే అంతా సేమ్ వస్తుంది. మీరు ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. కాకపోతే డయాగ్రామ్ లో ఇవి కాదు మీరు తీసుకున్నది, ఇవి దీస్ ఆర్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. వీటికి కూడా R1 ఈక్వల్ టు C1 D1 R2 ఈక్వల్ D2. నీకు ఇది R1 D1 R2 D2 ప్రాసెస్ అంతా సేమ్, ఓన్లీ ఈక్వేషన్ లో మార్చింది వాళ్ళు. కామన్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఫైండ్ చేయమన్నాడు. కానీ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ కి మాత్రం ఈ కండిషన్ తప్ప వేరే పాసిబిలిటీ లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చూపెట్టా, ఇక్కడ మనకు చూపెట్టిన 5 పొజిషన్ లో దేనికి కూడా ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ రావు, ఓన్లీ దీనికి తప్ప, ఫస్ట్ కండిషన్ కి తప్ప. అందుకే ఈ కండిషన్ కంపల్సరీ నువ్వు ప్రూవ్ చేయాలి ఫస్ట్. తర్వాత సేమ్ ప్రాసెస్ y ఈక్వల్ టు mx ప్లస్ c అనుకోవాలి, R1 ఈక్వల్ టు D1 తీసుకోవాలి, R2 ఈక్వల్ టు D2 తీసుకోవాలి, రెండు ఈక్వేషన్ డివైడ్ చేయాలి. R1 బిగ్ ఉన్న వాల్యూతో స్మాల్ ఉన్న వాల్యూని డివైడ్ చేయండి, ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. కానీ స్మాల్ ఉన్న దాంతో బిగ్ చేయొద్దు, మళ్ళీ రెసిప్రోకల్ చేయాల్సి వస్తుంది అనమాట, అంటే క్రాస్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మీకు ఒక సి వాల్యూ వస్తుంది, ఇలా సి వాల్యూ వస్తుంది. ఈ సి వాల్యూని తీసుకెళ్లి మళ్ళీ ఇందులో స్మాల్ రేడియస్ ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో చేసినా వస్తుంది, బట్ ఈజీగా రావడం కోసం చేస్తే మీకు m లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది ఇట్లా. అప్పుడు రెండు m వాల్యూస్ వచ్చేస్తాయి. ఈ క్వశ్చన్ లో థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు హోంవర్క్ ఇచ్చిన దాంట్లో m వాల్యూ ఒకటి 0 వస్తుంది, 0 కూడా రావచ్చు. m0 వస్తే ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ 0 అయిపోతుంది, y ఈక్వల్ టు c వాల్యూ ఉంటుంది. సపోజ్ c వాల్యూ 2 అనుకో,
y ఈక్వల్ టు 2. y ఈక్వల్ టు 2 అనేది కూడా ఒక టాంజెంట్. ఎందుకంటే y ఈక్వల్ టు 2 అనే లైన్ ఎలా ఉంటది అని అంటే ఇలా ఉంటది. దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ఏ లైన్. అది కూడా టాంజెంట్ అవ్వచ్చు. సో దానికి టెన్షన్ పడద్దు. x అన్న ఉండాలి, y అన్న ఉండాలి, xy రెండన్నా ఉండాలి. కాన్స్టెంట్ ఉండొచ్చు, కాన్స్టెంట్ లేకపోవచ్చు. అవి ఏవైనా స్ట్రేట్ లైన్ లే. పవర్ 2 లేకుంటే ఏది ఉన్నా కూడా అది లీనియర్ ఈక్వేషన్ లో ఉంటది. దాన్ని ఎప్పుడు కూడా లైన్ అనే అంటాం. డిపెండింగ్ ఆన్ ఈక్వేషన్ మన డయాగ్రామ్ లో చూపెట్టొచ్చు. సో ఇట్లా ఎంసీ వాల్యూని బేస్ చేసుకొని లైన్ ఒక టాంజెంట్ వస్తుంది. మళ్ళీ ఎంసీ వాల్యూస్ తో ఇంకో టాంజెంట్ వస్తుంది. సో ఇవి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. రెండు సర్కిల్స్ తీసుకోవాలి, రెండు సెంటర్లు ఫైండ్ చేయాలి, రెండు రేడియస్ లు ఫైండ్ చేయాలి, కండిషన్ ప్రూవ్ చేయాలి, తర్వాత టాంజెంట్ ఒకటి తీసుకోవాలి, తర్వాత r1 = d1 చేయాలి, r2 = d2 చేయాలి, తర్వాత ఆ రెండింటిని డివైడ్ చేయాలి లేదా రెండింటిని సాల్వ్ చేయాలి, సి వాల్యూ వస్తుంది. దాన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక కండిషన్ r1 = d1 కావచ్చు, r2 = d2 కావచ్చు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, మళ్ళీ m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే రెండు m వాల్యూస్ వస్తాయి. For each m value you will get one c value, and by using these m and c values you will get the this is about the solution for the long answer, very very important for your annual exam. Understand? Any doubts? లేదంటే ఇంకో లింక్ పంపిస్తే జాయిన్ అయిపోదాం. ఇంకొక రెండు క్వశ్చన్లు ఉండి చెప్పేస్తే సర్కిల్స్ అయిపోతుంది.